నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. జగన్మోహన్ రెడ్డి 175 అసెంబ్లీ స్థానాలకి 175 మందిని ఒకే లిస్టులో ప్రకటించేశారు. ఇక 25 పార్లమెంటు స్థానాలకి 24 మాత్రమే ప్రకటించేశారు. జగన్మోహన్ రెడ్డి గురించి గొప్పలు చెప్పాలన్నా, జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేయాలన్నా, జగన్మోహన్ రెడ్డి యొక్క అతిశయాన్ని పొగడాలన్నా సరే మావాడు సింగిల్ సింహం ఒకే లిస్టులో వస్తాడు, మీలాగా దఫదఫాలుగా కాదు, అది ఇది అని చెప్పేసి ఒక తంతు అనేది నడిపిస్తూ ఉంటారు. అయితే ఫస్ట్ టైం దాన్ని రివర్స్ చేస్తూ 25 పార్లమెంటు స్థానాల్లో ఒకే ఒక్క స్థానాన్ని మాత్రం పెండింగ్లో పెట్టేసి 24 సీట్లు ప్రకటించడం అనేది ఆశ్చర్యం కలిగించింది చాలామందికి. ఆ సీట్ ఏదో ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. అదే అనకాపల్లి పార్లమెంటు స్థానం. ఇప్పుడు దాని గురించే నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాను. ఎందుకు జగన్మోహన్ రెడ్డి వెనకడుగు వేశాడు, ఎందుకు వెనకడుగు వెయ్యాల్సి వచ్చింది అనేటటువంటి అంశాన్ని నేను క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం, గెలుపోటముల గురించి విశ్లేషించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతం పూర్తిగా చూడండి ఈ వీడియో అంతా. సో ఏంటా స్థానం అంటే అనకాపల్లిని క్లియర్గా తెలుస్తోంది కదా. ఇప్పుడు అనకాపల్లికి సంబంధించినటువంటి తాజా అప్డేట్ ఏంటంటే, అనకాపల్లి స్థానం భారతీయ జనతా పార్టీ ఖాతాలో పొత్తులో భాగంగా వెళ్ళింది. ఆ స్థానానికి అభ్యర్థి ఎవరయ్యా అంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తే. ఎస్, సీఎం రమేష్. సీఎం రమేష్కి అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తోంది. అదేంటి ఇంతవరకు లిస్టు రాలేదు, ఎక్కడా ప్రకటన రాలేదు, ఏ విధంగా చెప్తున్నారని చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. నాకున్నటువంటి సమాచారాన్ని బట్టి నేను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, సీఎం రమేష్కి అనకాపల్లి సీటు మీదే, అందరితో పాటు మీ పేరు లిస్టులో వస్తుంది, మీరు ముందు అనకాపల్లి వెళ్ళండి, అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకోండి, అనకాపల్లిలో పనిచేయటం ప్రారంభించండి అని చెప్పేసి ఇప్పటికే బీజేపీ అధిష్టానం నుంచి ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ కూడా వచ్చిందట. ఆల్రెడీ గ్రౌండ్లోకి దిగేసినటువంటి సీఎం రమేష్ దానికి అనుకూలంగా పావులు కదుపుతూ పనులు కూడా చేసుకుంటూ పోతున్నట్టుగైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో అనకాపల్లి సీటు ఎందుకు ఆపారు అన్నదానికి ఇప్పుడు ఆన్సర్ దొరికిందా? ఎస్, అనకాపల్లి సీఎం రమేష్కు కేటాయించబడుతుందని చెప్పేసి ముందు నుంచే స్పెక్యులేషన్స్ వచ్చాయి, వార్తలు వచ్చాయి. కాబట్టే 24 స్థానాలు ప్రకటించినా సరే సీఎం రమేష్ను అడ్డుకోవటానికి ఏం చేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తనకు సరైనటువంటి అభ్యర్థులు దొరక్క, ఒకవేళ సీఎం రమేష్ను రేపు ప్రకటిస్తే ఢీకునేటటువంటి అభ్యర్థిని ఖచ్చితంగా పెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఆ ఒక్క స్థానంలో బ్లాంక్ పెట్టేసి, ఖాళీని పెట్టేసి 24 సీట్లు ప్రకటించడం జరిగింది. సో ఆన్సర్ తెలిసింది కదా. ఈయన్ని ఎదుర్కోవటం కష్టం అనేటటువంటి ఆలోచనలోనే జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్క స్థానాన్ని మాత్రం విడిచిపెట్టి సమస్తం ప్రకటించినట్టుకైతే ఇప్పుడు వార్తలకు గుప్పుమంటున్నాయి. మరి సీఎం రమేష్ అయితే బరిలోకి దిగబోతున్నారు, ఇది కన్ఫర్మ్ అయినటువంటి అంశమే. మరి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశాన్ని కూడా ఒకసారి పరిశీలించినట్లయితే, ప్రధానంగా సీఎం రమేష్కి అక్కడ సీటు కేటాయించడం అనుకున్నటువంటి వ్యూహం ఏంటయ్యా అంటే సామాజిక సమీకరణాలు. అక్కడ అనకాపల్లిలో వెలమ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. సో అక్కడ కూడా కొన్ని అభ్యంతరాలు, కొన్ని వేరే మాటలు కూడా వినిపించినా సరే అంత లోతుల్లోకి వెళ్లకుండా ప్రధానంగా మనం చూసినట్లయితే అక్కడ వెలమలు, కాపులు, యాదవులు, ఈ 3 కమ్యూనిటీలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, యాదవులు కానివ్వండి, కాపులు కానివ్వండి, ఇప్పుడు వన్ సైడ్గా కూటమి వైపునే ఉన్నారు. దాంతోపాటుగా ఈయన దిగాడు కాబట్టి వెలమలు కూడా మ్యాక్సిమం కూటమి వైపు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. వెలమల యొక్క ఓట్లు కూడా ఆకట్టుకోవాలంటే, వాళ్ళను కూడా మన వైపు ర్యాలీ చేయాలంటే ఖచ్చితంగా దానికి సరైనటువంటి అభ్యర్థి సీఎం రమేష్ అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ పొత్తులో భాగంగా ఆ సీట్ని అక్కడ కేటాయించడం జరిగిందనేటువంటి ఒక విశ్లేషణ కూడా వినిపిస్తోంది. సో ఇప్పటికే ఈ 2 సామాజిక వర్గాలు, కాపులు కానివ్వండి, యాదవులు కానివ్వండి, అంటే బీసీలు, కాపులు, ఈ ఇద్దరు కూటమి వైపు ర్యాలీ అనే నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా వాళ్ళను కూడా తీసుకొచ్చే ప్రయత్నం, అంటే అచ్చెన్నాయుడు వంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే అయ్యన్న పాత్రుడు వంటి వాళ్ళు కానివ్వండి, అక్కడికి కీలకమైనటువంటి బలమైన వెలమ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం ఉన్నా సరే ఎందుకైనా మంచిది ఛాన్స్ తీసుకోవటం ఇష్టం లేక ఈయన అక్కడ పెట్టినట్టుగా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇక గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్లయితే, అనకాపల్లికి సంబంధించినటువంటి ఈ యొక్క ఒక్కసారి మనం లిస్ట్ చూసినట్లయితే ఏ 7 అసెంబ్లీ స్థానాలు అక్కడ ఉన్నాయనేది మనం చూసినట్లయితే, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, ఈ యొక్క 7 స్థానాల యొక్క భౌగోళిక స్వరూపమే అనకాపల్లి పార్లమెంట్ స్థానం.
సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే కూటమి అభ్యర్థులు, కూటమి అక్కడ బలంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏ అంటే మనకి నర్సీపట్నం కానీ, పాయకారావుపేట కానివ్వండి, ఎలమంచిలు కానివ్వండి, అనకాపల్లి, పెందుర్తి కూడా ఇక్కడ బలంగా ఉన్నటువంటి స్థానం. కొంత మాడుగుల, చోడవరం అనేది కొంత టైట్ ఫైట్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండొచ్చాము. సో ఈ 7లో కనీసం 4-5 స్థానాల్లో చాలా బలంగా అక్కడ కూటమి పాతుకుపోయి ఉంది, గట్టిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మిగతా చోట్ల 1-2 చోట్ల కొంతవరకు ఏమన్నా టైట్ ఫైట్ ఉన్నా సరే రేపు సమీకరణాలు మారచ్చు. సో ఇంత బలమైన స్థానం ఒకటి ఇక్కడ ఉండటం వల్ల ప్రధానంగా గెలుపు అవకాశాలు కూటమికి కనిపిస్తున్నాయి. సో సీఎం రమేష్ అక్కడ బరిలోకి దిగినా సరే గెలిచేటువంటి ఆస్కారం అవకాశం కొంతవరకు మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి అక్కడ చూడొచ్చు. ఇక దాంతోపాటు ఒకసారి మనం పార్టీల వారీగా గత చరిత్ర చూసినా సరే 2004 నుంచి మనం తీసుకున్నా సరే 2004లో అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది. అక్కడ పప్పల చలపతిరావు ఆయన దాదాపు 49-50% ఓట్లతోటి ఆడ గెలుపొందడం జరిగింది. ఇక 2009కి వచ్చేసరికల్లా అది కాంగ్రెస్ పార్టీ పరమైంది. సబ్బోహర్ అక్కడ గెలిచారు. అక్కడ కేవలం 35% వరకే పరిస్థితి ఉంది. అక్కడ అల్లు అరవింద్ బరిలోకి దిగినా సరే కొంతవరకు సబ్బోహరికే. అక్కడ ఒక ఈక్వేషన్ చూసినట్లయితే మనకి సబ్బోహరి, అదేవిధంగా నోకారపు సూర్యప్రకాశ్రావు తెలుగుదేశం పార్టీ నుంచి, ప్రజారాజ్యం నుంచి అల్లు అరవింద్. సో ఈ ఇద్దరి యొక్క అంటే ప్రజారాజ్యానికి 28%, అదేవిధంగా తెలుగుదేశానికి 30% వచ్చాయి. కానీ అప్పుడు ప్రజారాజ్యం కనుక అంటే తెలుగుదేశం పార్టీలో ప్రధానమైనటువంటి కాపు వర్గం ఏదైతే ప్రజారాజ్యానికి మళ్ళిందో అలా మళ్ళకుండా ఉన్నట్లయితే ఈజీగా అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి సీటు. సో అలాంటి సీటు ఆ తర్వాత 2014 వచ్చేసరికల్లా ముత్తంశెట్టి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్కి ఆ యొక్క సీట్ ఇచ్చారు. సో అప్పుడు జనసేన కూడా తెలుగుదేశం పార్టీకి మళ్ళీ సపోర్ట్ చేసింది కాబట్టి అప్పుడు కూడా కూటమి ఉంది కాబట్టి టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఇద్దరు పోటీ పడేటువంటి నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ మళ్ళీ 50% ఓటింగ్ తోటి గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక 19కి వచ్చేసరికల్లా మళ్ళీ ఇక్కడ కొంత జనసేన విడిగా పోటీ చేయడం వల్ల నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సో భీశెట్టి వెంకట సత్యవతి డాక్టర్గా మంచి పేరుంది, ఆమెను బరిలోకి దింపారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి అడారి ఆనంద్ కుమార్, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి చింతల పార్థసారథి. సో ఇక్కడ చూసినట్లయితే 47.33% తోటి అక్కడ వైసీపీ గెలిచింది. కానీ ఒక్కసారి తెలుగుదేశం జనసేన ఓట్లు చూసుకున్నట్లయితే 40.13% తెలుగుదేశానికి వచ్చాయి, 6.66% జనసేనకు వచ్చాయి. ఒకవేళ ఈ రెండు కలిసి ఉన్నట్లయితే ఇక్కడే దాదాపుగా 47% పైచిలకు వచ్చేది, ఖచ్చితంగా వచ్చేది. అంటే అక్కడ కూడా కూటమి వాళ్ళిద్దరూ ఆ రోజు కలిసి ఉన్నట్టయితే ఆ సీటు జనసేనకో లేదంటే తెలుగుదేశం పార్టీకో ఆ రోజు వాళ్ళిద్దరు మిత్రపక్షంగా ఉండి పోటీ చేసినట్లయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అక్కడ ఓడిపోయేటటువంటి పరిస్థితి. సో అలాంటి సీట్ అది. అంటే ప్రధానంగా కాపులు, యాదవులు, దాంతోపాటుగా వెలమలు ప్రభావశీలంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇప్పుడు కూటమిలో వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు జనసేన, టీడీపీ 2019లో కలిసి ఉన్నట్టయితే ఈజీగా కొట్టే సీటు ఇప్పుడు కలిసాయి కాబట్టి వాటికి తోడు ఆ రెండు పార్టీలతో ఇప్పుడు బీజేపీ బలం కూడా కొంతవరకు యాడ్ అయ్యింది కాబట్టి సీఎం రమేష్ సామాజిక వర్గం కానివ్వండి, ఆయనకున్నటువంటి చరిత్ర కానివ్వండి, చరిష్మా కానివ్వండి కొంతవరకు పనిచేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈసారి 2024లో ఈ సీటు చాలా ఈజీగా కొట్టొచ్చు అనేటటువంటి అభిప్రాయం అయితే కూటమి నేతల్లో. అందుకని ఏరికోరి మరి ఈసారి అవకాశం బీజేపీకి ఇస్తూనే సీఎం రమేష్ని అభ్యర్థిగా ప్రకటించేటటువంటి ఆలోచనలో ఉన్నారని చెప్పేసి ముందు నుంచి వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా తెలుస్తున్న విషయం ఏంటంటే అక్కడ అభ్యర్థి సీఎం రమేషే కాబోతున్నారట. ప్రకటన రావటమే తరువాయి. ఆల్రెడీ అనఫీషియల్గా పార్టీ పెద్దలు సీఎం రమేష్కి సమాచారం ఇచ్చినట్టుగా ఆయన అక్కడ లోకల్లో వర్క్ చేసుకుంటున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. సో మొత్తానికి అనకాపల్లి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఖాళీగా పెట్టాడంటే అక్కడ బలమైనటువంటి నేత రాబోతున్నాడనేటటువంటి సమాచారం ముందే తెలిసింది కాబట్టి ఢీ కొట్టగలిగేటటువంటి నేత ప్రస్తుతం తన పార్టీలో లేరు కాబట్టి ధీటుగా పోరాడేటటువంటి వ్యక్తిని ఎంపిక చేసేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నట్టుగా స్పష్టంగా సమాచారం తెలుస్తోంది. దానికి ఉదాహరణగానే ఇప్పుడు నేను చెప్పినట్టుగా సీఎం రమేష్ని ఆల్రెడీ పార్టీ సమాచారం అవటం, ఆయన అక్కడ పనిచేయటం, రేపు అభ్యర్థి ఆయన కాబోతూ ఉండటం అనేటువంటి అంశాన్ని క్లియర్గా చూడొచ్చు అనమాట. సో మొత్తానికి అనకాపల్లి యొక్క సందిగ్ధమైతే దాదాపుగా తొలగిపోయినట్టే. సో నేను చెప్పినటువంటి అంశాల మీద ఈ యొక్క గత చరిత్ర, అక్కడ ఓటింగ్ పర్సంటేజ్, గెలుపోవటముల అవకాశాలు, ఇవన్నీ అంశాల మీద, క్యాస్ట్ ఈక్వేషన్స్ మీద మీరేమనుకుంటున్నారు ఏంటో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అంతకన్నా ముందు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.